బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ ప్రజాభవన్ కు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. మరికొద్ది సేపట్లో బాంబు పేలిపోతుందని ప్రజాభవన్ కు ఫోన్ చేశారు. పోలీస్ కంట్రోల్ రూమ్ కి గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేశారు. దీంతో బాంబు స్క్వాడ్ తనిఖీలు చేస్తోంది. లోపల అందరినీ ఖాళీ చేయించి బయటకు పంపించేశారు పోలీసులు. ప్రజాభవన్లోనే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఉంటున్నారు. అందులో బాంబు ఉంది, మరికొద్ది సేపట్లో పేలిపోతుంది అని ఒక వ్యక్తి పోలీస్ కంట్రోల్ రూమ్కి ఫోన్ చేశారు. ఫోన్ చేసిన వ్యక్తి ఎవరు, ఎక్కడి నుంచి ఫోన్ చేశారు అనే విషయంపై ఒకవైపు ఎంక్వైరీ చేస్తూనే మరోవైపు ప్రజాభవన్లో కూడా తనిఖీలు చేస్తున్నారు. అందరినీ బయటకు పంపించి మా ప్రతినిధి మధు ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. మధు, ఎవరు ఈ బాంబు బెదిరింపు కాల్ చేసింది? ప్రస్తుతం ప్రజాభవన్ దగ్గర పరిస్థితి ఏంటి? ఒక గుర్తు తెలియని వ్యక్తి కంట్రోల్ రూమ్ కాల్ చేశాడు. మరికొద్ది సేపట్లో ప్రజాభవన్ పేలిపోతుంది, లోపల బాంబు ఉంది అని చెప్పడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. బాంబ్ స్క్వాడ్ వెంటనే ప్రజాభవన్కు చేరుకుంది, తనిఖీలు చేపట్టింది. అక్కడ ఉన్నటువంటి సిబ్బందిని ఎంక్వైరీ చేసింది. రీసెంట్గా ఏదైనా తెలియని వ్యక్తులు ఎవరైనా లోపలికి వెళ్ళారా, తెలియని వాహనాలు లోపలికి వెళ్ళాయా అంటూ వాళ్ళు ఎంక్వైరీ చేశారు. ప్రస్తుతం అక్కడ తనిఖీలు కొనసాగుతూ ఉన్నాయి. మరింత సమాచారం రావాల్సి ఉంది. ఈ మధ్య కాలంలో పలు ఫేక్ కాల్స్, ఈ రకంగా కాల్ చేయడము, ఈమెయిల్ చేయడము, ఇట్లా బెదిరింపుకి సంబంధించినటువంటి ట్రైన్లో బాంబు ఉందనో, ఆఫీసులలో బాంబు ఉందనో, ఇప్పుడు డైరెక్ట్గా ప్రజాభవన్లోనే బాంబు ఉందని చెప్పడము. గతంలో ఇది సీఎం అధికారిక నివాసము, ఇప్పుడు ప్రస్తుతం డిప్యూటీ సీఎం ఉంటున్నారు, మంత్రి సీతక్క అక్కడే ఉంటున్నారు. పలు కీలకమైనటువంటి శాఖలన్నీ అక్కడి నుంచి పనిచేస్తూ ఉన్నాయి. సో డిప్యూటీ సీఎం ఉన్నటువంటి ఈ ఇంటికి బెదిరింపు రావడంతో పోలీసులు ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. అక్కడికి వెళ్ళి తనిఖీలు చేపట్టినటువంటి సిచ్యువేషన్ కొనసాగుతూ ఉంది. మనం చూస్తూ ఉన్నాం, రీసెంట్గా ఇలాంటి బాంబుకు సంబంధించినటువంటి బెదిరింపు కాల్స్ ఎక్కువ అవుతూ ఉన్నాయి, మెయిల్స్ ఎక్కువ అవుతూ ఉన్నాయి. సో ఆగంతకులు తెలియనటువంటి ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారో, ఎవరు కాల్ చేస్తున్నారో తెలియకుండా ఫోన్ చేయడము, కంట్రోల్ రూమ్స్కి పోలీసులకు సమాచారం ఇవ్వడం, వెంటనే పోలీసులు అలర్ట్ కావడం, ఇదే వ్యవస్థ నడుస్తూ ఉంది. నిన్న బాంబేలో ఉన్నటువంటి తాజ్ డెక్కన్ హోటల్కి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. అంతకుముందుకు మెట్రోకి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. ఈరోజు హైదరాబాద్లో ప్రజాభవన్కి బాంబు బెదిరింపు కాల్ రావడంతో ప్రస్తుతం దీనిపైన చర్చ కొనసాగుతోంది. ఇంకా మరింత సమాచారం అందాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరు కాల్ చేశారు, ఎన్ని గంటల్లో కాల్ వచ్చింది, ఆ కాల్ చేసినటువంటి వ్యక్తి నెంబర్ని ఏమైనా ట్రేస్ చేస్తూ ఉన్నారా పోలీసులు, వీటన్నిటిపైన వివరాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం అయితే ప్రజాభవన్ దగ్గర పోలీసులు అలర్ట్ అయ్యారు. బాంబ్ స్క్వాడ్ తనిఖీలు చేపడతా ఉంది. ఇంకా మరింత సమాచారం అధికారికంగా రావాల్సింది. రోహిత్, అంటే పూర్తిగా ఈ సెర్చ్ ఆపరేషన్ కంప్లీట్ కావడానికి ఎంత సమయం పట్టే అవకాశం ఉంటుంది? ఎందుకంటే బాంబు బెదిరింపు వచ్చినప్పుడు ఏ ఛాన్స్ తీసుకోకూడదని అణువణువును గాలిస్తారు. అందులో వాస్తవం ఉందా లేదా అన్నది పక్కన పెట్టి పూర్తిగా భరోసా కల్పించడానికి మొత్తం గాలింపు అయితే చేపడతారు. సో సెర్చ్ ఆపరేషన్ పూర్తి కావడానికి ఇంకా ఎంత సమయం పట్టే అవకాశం ఉంటుంది? ఎగ్జాక్ట్లీ, నిజంగానే కొన్ని ఎకరాలలో విస్తరించి ఉన్నటువంటి ప్రజాభవన్ ఎక్కడ అనేటువంటిది కరెక్ట్గా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతూ ఉంది. బాంబ్ స్క్వాడ్ తర్వాత డాగ్ స్క్వాడ్తో అక్కడ దీనికి సంబంధించినటువంటి చూస్తూ ఉన్నారు. అయితే తనిఖీలు చేపడతా ఉన్నారు. మరింత సమాచారం రావాల్సి ఉంది. పెద్ద ఎత్తున విశాల స్థలం ఉంది, తర్వాత పార్కింగ్ ఏరియా ఉంది, నివాస స్థలం ఉంది, ఆఫీస్ స్థలం ఉంది, గార్డెన్ ఉంది, ఇవంతా ఉంది. కాబట్టి పోలీసులు తనిఖీలు చేపడతా ఉన్నారు. కాల్ వచ్చిన వెంటనే అలర్ట్ అయ్యారు. స్పెషల్ టీం అక్కడికి చేరుకుంది. బాంబ్ స్క్వాడ్కి సంబంధించిన టీం డాగ్ స్క్వాడ్తో కూడా అక్కడికి వెళ్లారు. ప్రస్తుతం తనిఖీలు చేపడతా ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి సిబ్బందిని, అధికారులని, పోలీస్ అధికారులని ముందుగానే అలర్ట్ చేశారు. ఎప్పుడైతే కంట్రోల్ రూమ్కి ఫోన్ వచ్చిందో, గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి ఈ రకంగా సమాచారం ఇచ్చారో, ఎందుకు ఆ రకంగా సమాచారం ఇచ్చారు, సమాచారం ఇచ్చిన దాంట్లో ఎవరు కావాలని ఆగంతకులు ఆకతాయి చర్యల కింద ఫోన్ చేశాడా లేకపోతే నిజంగానే చేశాడా అనేటువంటి దానిపైన కూడా పోలీసులు ఆలోచన చేస్తూ ఉన్నారు. ఆ కాల్ను ట్రేస్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతానికి మాత్రం బాంబ్ స్క్వాడ్ వెంటనే స్పాట్కి వెళ్ళింది, తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు. మరికొద్ది సేపట్లో పూర్తి సమాచారం బయటికి రానుంది. రైట్ మధు, హైదరాబాద్ ప్రజాభవన్కు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. మరికొద్ది సేపట్లో ప్రజాభవన్లో బాంబు పేలుతుంది అంటూ పోలీస్ కంట్రోల్ రూమ్కి గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేశాడు. అయితే ఆ ఫోన్ చేస్తున్న వ్యక్తి ఎవరు, ఎక్కడి నుంచి ఫోన్ చేశాడు అనే విషయంపై పోలీసులు ఒకవైపు ఆరా తీస్తూనే మరోవైపు ప్రజాభవన్లో తనిఖీలు చేస్తోంది బాంబ్ స్క్వాడ్. లోపల ఉన్న వారందరినీ ఖాళీ చేయించి బయటికి పంపించేశారు. ప్రజాభవన్లోనే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఉంటున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు బాంబ్ స్క్వాడ్ పూర్తి స్థాయిలో తనిఖీలు చేస్తున్నారు. ఎవరిని లోపలికి వెళ్ళనివ్వడం లేదు. అదే సమయంలో ఫోన్ చేసింది ఎవరు, ఇది ఆకతాయి పనా లేదంటే ఏదైనా విద్రోహ చర్య ఇందులో ఉందా, తప్పుదారి పట్టించడానికి ఈ ఫోన్ కాల్ చేశారా, ఎందుకు ఈ ఫోన్ కాల్ చేశారనే విషయంపై ఎంక్వైరీ చేస్తూనే మరోవైపు ప్రజాభవన్లో కూడా విస్తృతంగా మూల తనిఖీలు చేస్తున్నారు అధికారులు.